ஒன்னாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா ஒன்றாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா நாலாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா அஞ்சாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா ஆறாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா ஏழாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா எட்டாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா ஒன்பதாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா பத்தாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா பன்னிரெண்டாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா பன்னிரெண்டாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா பதிமூணாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா பதினாலாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா பதினேழாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா பதினாறாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா பதினேழாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா பதினெட்டாம் திருப்படை சரண பொன்னையப்பா ஐயரே பொன்னையப்பா சாமி சரணம் ஐயம் சரணம் ஐயப்பா நமப்பா ஜங்குநாதா ஜகுநாதா கண்டா சபரிகிரிசா சபரிவாசா கருணாவாசா நமப்பா 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 ஜங்குநாதா ஜகுநாதா குலாலவீரா கண்டா சபரிகிரிசா கருணாவாசா கருணாவாசா கமலராஜா சாமியே ஐயப்போ சாமியே ஒரு ஜோதியே ஜோதி తెచ్చండి స్వామి శంకరాయ శంకరాయ మంగళం శంకరే మనోహరాయ శాంతాయ మంగళం గజాననాయ మంగళం గజాననాయ మంగళం శ్రీనివాస మంగళం శివాల మంగళం ఓం శక్తి మంగళం జయ శక్తి మంగళం సుబ్రహ్మణ్య మంగళం దేవత మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం 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 దేవ మంగళం నిత్య మంగళం నిత్య మంగళం సమర్పయామి ఉంటే ఎన్ని కార్యక్రమాలైనా చేయొచ్చు బాగా గమనించండి నా వంతు నేను తెలుసుకుంటూ వెళ్తాను అన్నదానం కూడా ఉండాలి దాతల సహకారం కూడా ముందుకుండాలి అది అంతా కూడా అయ్యప్ప అనుగ్రహంతోనే మనం దేశాపరులందరికీ కూడా బెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిదీ కూడా మనం ఎంత నిరాన్ని దిగాలి ఎందుకైనా సరే ఒక ఇల్లు కొనాలన్నా ఒక వస్తువు కొనాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా
ఏది అయినా సరే అన్నీ కూడా, ఎందుకంటే అన్నదాన ప్రభు మనకి మెయిన్ పాయింట్. అన్నదాన ప్రభు ఉంటే ఎన్ని కార్యక్రమాలైనా చేయొచ్చు. బాగా గమనించండి. నా వంతు నేను తెలుసుకుంటూ వెళ్తాను. అన్నదాన ప్రభు కూడా ఉండాలి, కావాలి. దాతల సహకారం కూడా ముందుకుండాలి. అది అంతా కూడా అయ్యప్ప అనుగ్రహంతోనే మనం దేశాపరులందరికీ కూడా బెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిదీ కూడా మీ మనసులో ఏది చెయ్యాలనిపిస్తే అదే చేయండి. అలాగా ప్రతిదీ కూడా స్వామివారి సంకల్పం అటువంటిది. స్వామి అనుగ్రహం అనేది ఏది చేయడం. ఇది డిసెంబర్ 15వ తారీఖు నుంచి ఇక్కడ జనవరి 5 వరకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 22 రోజులు అన్నదానం జరుగుతుంది ఇక్కడ.